హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ పకోడా. మన ఇంటికి మన స్నేహితులు వచ్చినా లేదా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా నిమిషాలలో ఈ బ్రెడ్ పకోడాను మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మరి ఈ బ్రెడ్ పకోడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా చాలా ఈజీ. మరి ఈ బ్రెడ్ పకోడాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోనికి వెళ్ళిపోయి మనము చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ రెసిపీ కోసము మనము ఒక బౌల్ తీసుకొని అందులోనికి వాటర్ వేసుకొని బ్రెడ్ తీసుకొని ఈ బ్రెడ్ను మనము పూర్తిగా నీళ్ళలో మునిగే విధంగా మనము నీళ్ళలో ఒకసారి విధంగా రెండు వైపులా మనము డిప్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్లో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా మనము బ్రెడ్ని అంతా కూడా వాటర్ పోయేలాగా ఇలా చేతులతో ప్రెస్ చేసుకోవాలండి. అలాగే మనకు కావాల్సినన్ని బ్రెడ్స్ని మనము తీసుకొని ఇలా వాటర్ అంతా పోయే విధంగా వాటర్ అంతా ప్రెస్ చేసుకొని ఒక బౌల్లోనికి మనము తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలను, అలాగే మనము ఒక పొటాటోను కూడా తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని ఆలు స్లైసర్తో సన్నగా తురుముకొని ఇందులోనికి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి ఇది వేసుకున్న తర్వాత మనము 1/2 కప్ వరకు శనగపిండిని కూడా మనము దీంట్లోనికే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా దీంట్లోనికి వేసుకొని ఒకసారి అంతా చేతితో మనం ఇవన్నీ కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ మాత్రము అస్సలు వేయొద్దు. బ్రెడ్లో ఉండే వాటరు అలాగే ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి మనకు సరిపోయేలాగా ఉంటుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారము, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వీటిని కూడా ఒకసారి వేసేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోనికి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియంలోనికి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమంను పకోడాలాగా దీంట్లోనికి వేసుకోవాలండి. మనము ఇలా వేసిన వెంటనే వీటిని కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని మనము కదపాలండి. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిన తర్వాత మనము ఒకవైపు నుంచి మరొక వైపుకు మనము వీటిని టర్న్ చేసుకుంటూ మంచి రంగు వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకున్నట్టయితే మన బ్రెడ్ పకోడా రెడీ అయిపోయినట్టేనండి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే అప్పటికప్పుడు నిమిషాలలో ఈ రెసిపీని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి మన ఇంటికి బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా ఇలా అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఈ బ్రెడ్ పకోడాని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.